श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. కేసు పేరు పరమశివన్, వయస్సు 42 సంవత్సరములు, ఊరు పయన్గోయిల్. నేను 12 సంవత్సరాల వయస్సులో దొంగసారాయి కాచి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాను. కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి శ్రీ పూండీస్వామిని దర్శించుకొని నన్ను కాపాడమని ప్రార్థించేవాడిని. శ్రీ స్వామి వెళ్ళిరా అనేవారు. కేసు 9 నెలలు నడిచింది. నేను శ్రీ స్వామిని దర్శించుకొని, స్వామి, నేను పోలీస్ స్టేషన్కు, కోర్టుకు తిరిగి నిరుపేదనైనాను. ఉన్న ఒక్క ఆవును కూడా అమ్మివేయవలసి వచ్చింది. ఇక మీరే నాకు దిక్కు అని ఆర్తితో మొరపెట్టుకున్నాను. కరుణాస్వరూపులైన శ్రీ స్వామి నా మొర ఆలకించి, ఈరోజు నీ కేసు అయిపోతుంది, వెళ్ళిరా అని ఆశీర్వదించి నా చేతిలో ఊది పెట్టారు. నేనా రోజు కోర్టుకు వెళ్ళగానే నేను చేసిన నేరానికి గాని 125 రూపాయలు జరిమానా విధించారు. కోర్టు వారికి పైకం చెల్లించి ఆ బాధ నుండి బయటపడ్డాను. శ్రీ స్వామి సాక్షాత్ భగవత్ స్వరూపమే. ప్రాణప్రదాత పేరు జయకోడి, పోస్టుమెన్, వయస్సు 52 సంవత్సరములు, ఊరు పూండి. నేను పని మీద బయటికి వెళ్లే ప్రతిసారి శ్రీ స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొంది వెళ్ళేవాడిని. ఒకసారి అలాగే తిరువన్నామలైకి పని మీద వెళుతూ శ్రీ స్వామిని దర్శించి ఆశీస్సులను అడిగాను. శ్రీ స్వామి, ఈ కారులో వెళ్ళు, వెళ్ళిన కారులో తిరిగి రావద్దు అన్నారు. శ్రీ స్వామి మాటలు నాకేమీ అర్థం కాలేదు. నేను బయలుదేరి TMR బస్సులో తిరువన్నామలైకి వెళ్ళాను. వెంటనే పని ముగించుకొని బస్టాండుకు వచ్చాను. అదే బస్సు తిరిగి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. శ్రీ స్వామి బహుశా ఈ విషయమే చెప్పి ఉంటారనుకున్నాను. అందువల్ల ఆ బస్సు ఎక్కలేదు. ఆ బస్సు బయలుదేరింది. దారిలో బ్రేకులు చెడిపోయి ఒక చింతమ్మానుకు గుద్దుకొని దగ్ధమైంది. అందులోని 50 మంది ప్రయాణికులు మరణించారు. అతి కొద్ది మంది మాత్రమే గాయాలతో బయటపడగలిగారు. ప్రాణప్రదాత అయిన శ్రీ స్వామి నన్ను ఈ ఆపద నుండి రక్షించారు. ఒకసారి నాకు అనారోగ్యం కలిగింది. మా తల్లిగారు శ్రీ పూండీస్వామి వద్దకు వెళ్ళి వారికి నా అనారోగ్యం గురించి చెప్పి వారిచ్చిన విభూతి తెచ్చి ఇచ్చారు. నేను ఆ ఊది రాసుకోగానే 2 రోజులలో నా అనారోగ్యం మాయమైపోయింది. నా మిత్రుని బావిలో నీరెండిపోయింది. అందుకని అతను అప్పు చేసి మరొక చోట బావి త్రవ్వించాలనుకొని శ్రీ స్వామి సన్నిధికి వచ్చి కొత్తగా బావి త్రవ్వేందుకు వారి ఆశీస్సులు అడిగాడు. శ్రీ స్వామి, ఉన్న బావిలోనే లోతుగా తవ్వు, నీళ్లున్నాయి అన్నారు. అతడు వెళ్ళి ఆ బావి లోతుగా త్రవ్వించాడు. అక్కడ పుష్కలంగా నీరు పడి అతని పొలాలు బాగా పండనారంభించాయి. అతడు కృతజ్ఞతతో శ్రీ పూండీస్వామి సన్నిధిలో జరిగే ఉత్సవాలకు నియమం తప్పక బియ్యం తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి ఓ రైతు శ్రీ స్వామిని దర్శించి వర్షాలు పడటం లేదని వాపోయాడు. వర్షం కురుస్తుంది, బల్ల నిండదు అని చెప్పారు శ్రీ స్వామి. వారు చెప్పినట్లే వర్షం కురిసింది, కానీ పైర్లు పెద్ద దిగుబడినివ్వలేదు. నిత్య సత్యులు పేరు విజయసుందరం, వయస్సు 51 సంవత్సరములు, ఊరు పూండి. నేను చిన్ననాటి నుండి శ్రీ పూండీస్వామి భక్తుణ్ణి. శ్రీ స్వామి మానవాతీత శక్తులు కలవారని నా నమ్మకం. వారంటే నాకు చాలా ఇష్టం. నేను తమిళ ఉపాధ్యాయుడైన నా ఆప్తమిత్రుడు శ్రీ స్వామి భక్తుడు అయినటువంటి ఆర్ముగం మాస్టారు కలిసి శ్రీ స్వామిని సేవించుకునేవాళ్ళం. శ్రీ స్వామికి ప్రతినిత్యం 6 వేళలలో పూజ జరిగేది. నేను, నా మిత్రుడు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి అంతటా తిరిగి పువ్వులు సేకరించేవాళ్ళం. ఆ పూలను మాల కట్టి శ్రీ స్వామి పూజలలో ఒక పూజా సమయాన వారికి సమర్పించుకునేవాళ్ళం.
శ్రీ స్వామికి రోజూ జరిగే ప్రతి పూజకు మేము హాజరయ్యే వాళ్ళం. పూజ ముగియగానే వారు మాకు ఊది పెట్టేవారు. మా తాతగారైన రాజాశెట్టి గారు ఈశ్వరాలయానికి పెరుమాళ్ గుడికి ధర్మకర్త. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఇంటి నుండి 4 ఇడ్లీలను తీసుకొని వెళ్ళి శ్రీ స్వామికి తినిపించి రమ్మని చెప్పారు. వారు చెప్పినట్లే నేను రోజూ శ్రీ స్వామికి ఇడ్లీలు తినిపించేవాడిని. వారెప్పుడు తమంతట తాము ఏదీ తినగా నేను చూడలేదు. సిగరెట్టు కానీ బీడీ కానీ వారి వేళ్ల మధ్య ఉంచి వెలిగిస్తేనే కాల్చేవారు, లేకపోతే లేదు. నేను కుటుంబ బాధ్యతలతో చాలా బాధలను అనుభవించాను. 2 తమ్ముళ్లను, 1 చెల్లెలిని, కన్న తల్లిని పోషించడానికి పొలాల మీద వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. నాకు ఉద్యోగం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉండేది. శ్రీ స్వామికి నా బాధలు చెప్పుకునేవాడిని. నా మిత్రుడు ఆర్ముగం కూడా తాము చేసే ఉపాధ్యాయ వృత్తి వదిలివేశారు. తర్వాత శ్రీ స్వామి ఆశీస్సులతో మళ్ళీ అదే ఉద్యోగంలో అక్కడే కొనసాగి ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొందారు. శ్రీ పూండి స్వామిని దర్శించేందుకు వచ్చిన మహాత్ములలో శ్రీ పూర్ణానంద స్వామి ఒకరు. వారు శ్రీ స్వామిని చూస్తూ నిల్చుంటే వారి కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతుండేవి. నేను కారణం అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. 2-3 రోజుల తర్వాత నేను ఆయనను ఏటిలో కలిశాను. ఆయన చాలా పెద్దవారయ్యా అని శ్రీ పూండి స్వామి గురించి శ్రీ పూర్ణానంద స్వామి చెబుతుంటే ఆయన కళ్ళ వెంట మునపటిలాగే నీళ్లు వచ్చాయి. నేను వారు దుఃఖిస్తున్నారనుకొని, ఆయన మహాశక్తి సంపన్నులు కదా, మరి ఆయనను తలుచుకొని కన్నీరు పెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించాను. నీ పుణ్యఫలం వలన నీవు ఆయన చెంత ఉండే అదృష్టం కలిగింది అన్నారాయన. మీకున్న ఇబ్బంది ఏమిటని ఆయనను అడిగాను. ఈ లౌకిక ప్రపంచంలో ఉండటం అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి. ఆయనకు భార్యాబిడ్డల వలన, తల్లిదండ్రుల వలన, సంసార బాధ్యతల వలన ఇబ్బందులేమోనని అడిగాను. వారు, నేను దుఃఖిస్తున్న కారణం పూర్తిగా వేరు. ఒకరోజు అశాశ్వతమైన ఈ సమస్త ప్రపంచంలో ప్రళయంలో నశించిపోతుంది. నిత్యమైనది శ్రీ స్వామి మాత్రమే. నేను కొన్ని కారణాలతో ఇక్కడ ఉన్నాను. పెద్దాయన అంత తొందరగా చెప్పటం లేదు అన్నారు. వారు శ్రీ పూండి స్వామిని పెద్దాయన అని సంబోధించేవారు. శ్రీ పూర్ణానంద స్వామిని మీరెక్కడ నుండి వచ్చారని అడిగాను. తాము ఉత్తర భారతదేశం నుండి వచ్చామని, తమ గురువుగారు సమాధి చెందిన తర్వాత తమకు సరియైన దారి చూపించవలసినదిగా వారిని తాము ప్రార్థించామని, అప్పుడు తమ గురువుగారు తమకు శ్రీ పూండి స్వామిని చూపించారని చెప్పారు. శ్రీ పూండి స్వామి తమకు ప్రసాదించవలసినది ఇంకా ప్రసాదించలేదని, అందుకని తమకు దుఃఖం కలుగుతున్నదని వారు వివరించారు. ఆయన అలా చెబుతుంటే నాకెందుకో భయం వేసింది. వారు నా వెన్ను తట్టారు. నేను నా కష్టాలను భరించలేకపోతున్నానని ఆయనకు చెప్పాను. వారు, శ్రీ స్వామి అండ ఉండగా నీకు భయమెందుకు? అన్నీ నెరవేరుతాయి. శ్రీ స్వామికి విన్నవించుకోనవసరం కూడా లేదు. వారిని దర్శిస్తే చాలు అన్నారు. సోయవరంలో నాకొక మంచి మిత్రుడున్నాడు. అతని పేరు మహదేవన్. అతను నాకొక పాడి ఆవును కొని ఇస్తానని, దానిమీద వచ్చే ఆదాయంతో తన బాకీ నింపాదిగా జమ చేయవచ్చునని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నేను శ్రీ పూండి స్వామిని దర్శించుకొని నా మిత్రుని ఆలోచన వారికి మనవి చేసుకున్నాను. శ్రీ స్వామి ఆ ఆవును కొనవద్దని, దానికి నాగవేలి వస్తుందని చెప్పాడు. నాగవేలి అంటే నాకు అర్థం కాలేదు. ఆ మరునాడే మహదేవన్ నా దగ్గరకు వచ్చాడు. నేను శ్రీ స్వామి ఆవును గురించి అన్న మాటను అతనికి చెప్పి ఆవును కొనే విషయం అప్పటికి దాటవేశాను. అయినా నా మిత్రుడు పంతం పట్టడంతో ఆ ఆవును చూడటానికి ఇద్దరం బయలుదేరి వెళ్ళాము. ఆవును చూసి దాని యజమానితో, ఆవుకు నాగవేలి వస్తుందట కదా అని అడిగాము. ఆ ఆవు యజమాని ఆ విషయం మాకెలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు.
3-4 మాసాలు గడిచింది. శ్రీస్వామి ఒకరోజు నాతో, ఆవును కొనుక్కుందాంలే అన్నారు. ఎక్కడ కొనాలో ఎప్పుడు కొనాలో అన్న విషయం మాత్రం వారు నాకు చెప్పలేదు. ఇంతలో ఆర్ముగం మాస్టారు ఒక ఆవును కొన్నారు. కొన్నాళ్లకు మాస్టరు తమ ఆవును వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చి శ్రీస్వామి దానిని నాకిచ్చివేయమన్నారని చెప్పి ఆవును మా ఇంటి పెరడులో కట్టివేసి వెళ్లారు. ఆ ఆవు వలన మా జీవన భృతికి ఒక మార్గం ఏర్పడింది. భుక్తి ప్రదాత శ్రీస్వామి దయ వలన ఆ ఆవు సంతతి పెరుగుతూ ఈరోజు 22 ఆవుల మంద ఏర్పడింది. మా పొలాలకు నీరిచ్చే బావి ఎండిపోయి పూడిక తీయించినా నీరు పడలేదు. ఈ విషయం శ్రీ పూండీస్వామికి నివేదించుకున్నాను. శ్రీస్వామి ఆ బావిలో మంచినీరు ఉందని చెప్పారు. నేను శ్రీస్వామితో, మీరు బావిలో నీళ్లు ఉన్నాయంటున్నారు, తవ్వితే వట్టి మొరుం వస్తున్నది అని అన్నాను. మొరుం అంటే గట్టి రాయి లాంటి మట్టి. శ్రీస్వామి, లేదయ్యా, పయన్గోయిల్లో అరుణగిరి వద్ద 6 అడుగుల అకర ఉంది, తీసుకువచ్చి బావిలో వేసి చూడు, నీళ్లు ఉన్నాయో లేదో అన్నారు. నేను వెంటనే పయన్గోయిల్కు వెళ్ళి అరుణగిరి అనే వ్యక్తిని కలిశాను. అతని దగ్గర ఉన్న ఆకర ఇవ్వమని అడిగాను. ఆకర అంటే బోరు వేయడానికి ఉపయోగించే సాధనం. అతను తన దగ్గర ఆకర ఉందని నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. నేను శ్రీస్వామి చెప్పారని చెప్పలేదు. నాకు తెలిసిన వారు చెప్పగా వచ్చానని చెప్పాను. అప్పుడు అరుణగిరి, ఆకర తీసుకుని వెళితే త్వరగా తిరిగి తీసుకొని వచ్చి ఇవ్వరు, అందుకని ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకొని కానీ నేను ఆకర ఇవ్వను అన్నాడు. నేను నా వాచీ తాకట్టు క్రింద జమ చేసి అతని వద్ద నుండి ఆకర తీసుకొని వచ్చి బావిలోకి దించాను. 2-3 అడుగులు గట్టి భూమి తగిలినా చివరకు ఇసుక పడి మంచినీళ్లు పొంగి వచ్చాయి. అప్పటి నుండి ఆ బావి మాకు పుష్కలంగా నీరు ఇస్తూనే ఉంది. అందువలన మా పొలంలో దిగుబడి కూడా పెరిగింది. నా ఆర్థిక పరిస్థితులు కుదుట పడటంతో నా 2 సోదరులను మంచి చదువులు చదివించాను. ఇప్పుడు వాళ్ళు చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు. మా సోదరికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగింది. నాకు కూడా పోస్టాఫీసులో ఉద్యోగం లభించింది. ఇదంతా శ్రీస్వామి కృపా కటాక్షాలతోనే సంభవమైంది. కుటుంబమంతా సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఆదివారం అమావాస్య, ఆరుద్ర నక్షత్రం కలిసిన పవిత్రమైన రోజు దగ్గరలో ఉన్నదని, ఆ రోజు పర్వతమలైలో ఉన్న పుట్టకు అభిషేకం చేస్తే మంచిదని తెలిసి ఆర్ముగం మాస్టారు, నేను శ్రీస్వామి అనుమతితో పర్వతమలైకి బయలుదేరాము. శిఖరంపైకి వెళ్లే దారిలో ఉన్న గడ్డపార గట్టు చేరేసరికి రాత్రి 11 గంటలైంది. అమావాస్య కావటంతో కటిక చీకటిగా ఉంది. మేము గడ్డపార గట్టు ఎక్కడానికి బయలుదేరుతూ హరోహరా అని గట్టిగా అరిచాము. జవాబుగా తిరిగి హరోహరా అని ఒక పరిచయమైన కంఠధ్వని వినిపించింది. ఆ అర్ధరాత్రి సమయంలో అనుకోని విధంగా అలా వినిపించడంతో ఒక్క క్షణకాలం ఇద్దరం భయభ్రాంతులమైనాము. వెంటనే సంభాళించుకొని ఆ కంఠధ్వని విశ్వనాథం గారిదని గుర్తించాము. మీరు విశ్వనాథం గారేనా అని అడిగాము. ఆయన అవునని బదులు పలికారు. వారు మాకంటే ముందుగా వచ్చి గడ్డపార గట్టు ఎక్కబోతుంటే ఒక గద్ద వచ్చి తలపై తన్నిందట. ముందుకెళితే ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడి ఆయన అక్కడే ఆగిపోయారట. ముగ్గురం ఆ రాత్రికక్కడే ఉండి ఉదయాన పైకి బయలుదేరుదాం అన్నారాయన. శ్రీస్వామి ఆశీస్సులున్నాయి కనుక మనకేమీ ఆపద వాటిల్లదని, శ్రీస్వామి అందరం కలిసి వెళ్ళడానికే అలా విశ్వనాథం గారిని ఆపి ఉంటారని, అందువలన భయపడవలసిన పని లేదని నేనన్నాను. నేను ముందుగా నడుస్తూ నా వెనుక వారిని రమ్మని చెప్పి శ్రీ పూండీస్వామిని ప్రార్థించి
వారికి కర్పూర నీరాజనమిచ్చి హరోహర అంటూ మొదటి మెట్టు మీద అడుగు వేశాను. ఒక పక్షి 10వ మెట్టు మీద కూర్చొని కనిపించింది. మేము ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాము. శ్రీ స్వామినే స్మరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. మాతో పాటుగా ఆ పక్షి కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పై వరకు వచ్చి తర్వాత ఎగిరిపోయింది. మాకు ఆ దృశ్యం అద్భుతమనిపించింది. మా ఆశ్చర్యానందాలకు అంతే లేదు. శ్రీ స్వామి మాకు తోడుగా అలా వచ్చారని మాకందరికీ అనిపించింది. మా హృదయాలు వారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయాయి. అక్కడే కొండశిఖరం పైన నివసిస్తున్న ఒక సాధువు ఇలాంటి అద్భుతం అక్కడ ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని ఆశ్చర్యపోయాడు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ శ్రీ పూర్ణానంద స్వామి పూండీకి వచ్చారు. నేను వారి ఏటి వైపుకు వెళుతుండటం చూసి వారి వెనుకనే వారిని అనుసరించాను. వారు ఆ ఏటి ఒడ్డున గల ఏకాంత ప్రదేశంలో పొదలమాటున కూర్చొని ధ్యానస్థులయ్యారు. వారి శరీరం గాలిలో తేలుతున్నది. నాకు భయమేసింది. శ్రీ పూర్ణానంద స్వామి కొంతసేపటి తర్వాత ధ్యానం ముగించుకొని వచ్చారు. భయం లేదన్నట్లుగా నా వీపుపై ప్రేమతో చరిచారు. తర్వాత పూండీలోని శివాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నదని, అన్ని శివాలయాలలో కంటే ఆ శివాలయం గొప్పదని చెప్పారు. అన్ని శివాలయాలలో అమ్మవారు శివుని ప్రక్కన నిలబడినట్లు ఉంటారని, పూండీ శివాలయంలో అలా కాక దక్షిణాభిముఖంగా ఉంటారని అన్నారు. ఇక్కడ గల 2 రాతి స్తంభాలలో పులి చిహ్నాలు కనిపిస్తాయి అని కూడా చెప్పారు. తమ నెలవుగా శ్రీ పూండీ స్వామి ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడంలో గల రహస్యమేమై ఉంటుందని శ్రీ పూర్ణానంద స్వామిని అడిగాను. సుమారు 200 సంవత్సరాల క్రితం ఇది ఒక అరణ్య ప్రాంతం. అక్కడి నుండి ఒక చిరుతపులి తప్పిపోయి గ్రామంలో చొరబడింది. ఊరి జనం తరుముతూ దాని వెంటబడ్డారు. పులి ప్రాణభయంతో పరిగెత్తుతూ పోయి శివాలయంలోని బిల్వవృక్షం పైకి ఎక్కి కూర్చుంది. ఆ రోజు శివరాత్రి కనుక నిద్రపోకుండా జాగరణ చేసిన ఆ పులికి మోక్షం ప్రాప్తించింది. తర్వాత ఆ పులి ఒక మహాత్ముడిగా అవతరించింది. ఇది ఈ ఆలయ స్థల పురాణం. ఒక మహాత్ముడు నివసించగలిగిన అనువైన ప్రదేశం కనుకనే శ్రీ పూండీ స్వామి ఇక్కడ దక్షిణాభిముఖులై కూర్చుని ఉన్నారు. దక్షిణ దిక్కున ఉన్నది శ్రీ అరుణాచలేశ్వరుడే అని చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామి. ఒక పౌర్ణమి రోజు రాత్రి 1 గంట సమయాన నేను, ఆర్ముగం మాస్టారు కలిసి శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళాము. ఆ సమయంలో వారు అరుగు మీద కూర్చొని ఉన్నారు. వారి నేత్రాలు ఎర్రగా అగ్ని గోళాల వలె ఉన్నాయి. శ్రీ స్వామి అనారోగ్యంగా ఉన్నారనిపించి అదే మాట వారిని అడిగాను. వారు కోపంతో, ఎంత దూరమని వెళ్ళి వచ్చేది? దారిలో గుర్రం నాడాలు పడి ఉన్నాయి. అది చూడకుండా బస్సు నిండా జనాన్ని ఎక్కించుకొని వెళుతుంటే అవి తగిలితే ఏమై ఉండేది? మనం ఊరికే ఉంటే సరిపోతుందా? అన్నీ చూసుకోవాలి కదా అన్నారు శ్రీ స్వామి. నేను శ్రీ స్వామిని ఏమి జరిగిందో చెప్పమని ప్రార్థించాను. శ్రీ స్వామి, నేను ఏం చేసేదయ్యా? టైరుకు ముళ్ళు గుచ్చుకుంటే తీసివేయవచ్చు. నాడా గుచ్చుకొని టైరు పగిలితే ఏమై ఉండేది? అందుకనే నేను వెళ్ళి వాటిని ఏరుకొని వచ్చాను అన్నారు. నాడా అంటే గుర్రం కాలిడెక్కలు అరిగిపోకుండా ఇనుపరేకులు కొడతారు. వాటిని నాడాలంటారు. ఆ మాటలు విన్న మాకు ఎక్కడో ఘోర ప్రమాదం జరగబోతే శ్రీ స్వామి కాపాడారని అర్థమైంది. కొద్దిసేపటికి శ్రీ స్వామి ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఒక వృద్ధుడు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి, అందరూ గురువుండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అంటుంటారు అన్నాడు. వెంటనే శ్రీ స్వామి, పెద్ద కొట్టు పెట్టానయ్యా. కొట్టులో సరుకులన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో వారు దానిని తీసుకువెళతారు. దాని ఫలితాన్ని అనుభవిస్తారు.
కేకు తీసుకుని వెళితే దానికి తగ్గ ఫలితాన్ని, విషం తీసుకువెళితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అన్నారు. ఆర్ముగం మాస్టర్ వేలికి తమ పెళ్లి కానుకగా వచ్చిన ఒక ఉంగరం ఉండేది. ఒకసారి ఆయన ఆ ఉంగరాన్ని శ్రీ స్వామి వేలికి వారు వద్దంటున్నా బలవంతంగా తొడిగారు. విషయం తెలుసుకున్న అతని భార్య పెళ్లి గుర్తుగా ఉన్న ఆ ఉంగరాన్ని శ్రీ స్వామికి ఇచ్చినందుకు చాలా బాధపడింది. మాస్టారు శ్రీ స్వామికి ఇచ్చిన వస్తువు తిరిగి వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆర్ముగం భార్య నాకు ఆ విషయం చెప్పి బాధపడింది. నేను ఈ విషయం శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి ఆయన ఉంగరం తొడిగేటప్పుడు వద్దని వారించానయ్యా, ఉండనివ్వండి ఉండనివ్వండి అంటూ నా వేలికి తొడిగారు. అయినా ఇప్పుడేమైందని, తిరిగి తీసుకుంటే సరిపోతుంది అన్నారు. శ్రీ స్వామికి ఎవరైనా విలువైన కానుకలు సమర్పించినప్పుడు కమిటీ సభ్యులు ఆ వస్తువులను తీసి భద్రపరిచేవారు. సరిగ్గా అదే సమయానికి కమిటీ ప్రెసిడెంటు గోవిందరాజులు నాయుడు గారు శ్రీ స్వామి దర్శనం వచ్చారు. శ్రీ స్వామి అతనితో, ఏమయ్యా, నిన్న నేను ఉంగరం ఇచ్చాను కదా, అది తీసుకొని వచ్చి ఇతనికి ఇచ్చేయండి అనగానే ఆయన విస్తుపోయి, మన కమిటీ కట్టుబాట్లు అని నసుగుతూ అన్నాడు. శ్రీ స్వామి, నేను చెబుతున్నాను కదా, ఇచ్చివేయండి అని ఆజ్ఞాపించారు. ఆయన సాయంకాలం తెచ్చి ఇస్తానన్నాడు. శ్రీ స్వామి సాయంత్రం తెచ్చి ఇవ్వమని మరోసారి ఆయనను హెచ్చరించారు. ఆ రోజు సాయంత్రం శ్రీ స్వామి సన్నిధికి కమిటీ సభ్యులైన తిరుజ్ఞాన సంబంధం మొదలియారు వచ్చారు. వారిని చూస్తూనే శ్రీ స్వామి, నిన్న మాస్టారు గారు ఒక ఉంగరం వేలికి తొడిగి వెళ్లారు. అది వాళ్ళ ఇంట్లో వారు అడుగుతున్నారట. అది తిరిగి ఇచ్చివేయండి. దానిని నాకిచ్చినట్లు నా పేరు రాసి లెక్కలో నుండి తీసివేయండి అని శ్రీ స్వామి అనగానే తిరుజ్ఞాన సంబంధం మొదలియారు వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పించాడు. శ్రీ స్వామి దానిని నాకిచ్చారు. నేను ఆర్ముగం మాస్టరుకి అందజేశాను. మాస్టరు ఆ ఉంగరాన్ని వారి పూజా మందిరంలో పెట్టుకున్నారు. శ్రీ పూండీస్వామి పేరున ఒక పొలం ఉంది. ఆ పొలం ప్రక్కనే మా పొలం ఉంది. ప్రతి సంవత్సరం కమిటీ సభ్యులు వేలంపాట ద్వారా ఆ పొలాన్ని కౌలుకు ఇచ్చేవారు. సాధారణంగా కమిటీ సభ్యులు తమకు అనుకూలురైన వారికే పొలాన్ని కౌలుకు ఇచ్చేవారు. పక్క పొలం వాడినైన నేను కౌలుకు తీసుకుంటానంటే నాకు ఇచ్చేవారు కాదు. నేను ఈ విషయం గురించి శ్రీ స్వామితో ప్రస్తావించాను. శ్రీ స్వామి, తీసుకుందాములే, కానీ అందులో చిక్కు ఉంది అన్నారు. మరుసటి సంవత్సరం వేలంపాట మొదలుపెట్టే ముందు శ్రీ స్వామి అనుమతి తీసుకునడానికి కమిటీ వారు వారి సన్నిధికి వచ్చారు. శ్రీ స్వామి వారితో, మొదట ఉన్న 20 సెంట్లు వదిలి మిగిలినది వేలంపాట పాడుకుందాము అన్నారు. కమిటీ వారు ఆ 20 సెంట్లు ఎవరికోసమని శ్రీ స్వామిని అడిగితే వారు ఉండనివ్వండని అన్నారు. కానీ ఎవరికోసమో చెప్పలేదు. వేలంపాట ముగిసింది. శ్రీ స్వామి కమిటీ సభ్యులతో, సెంటుకు ఎంత చొప్పున వేలం వేశారో అలాగే ఇతని దగ్గర కూడా తీసుకోండయ్యా. అది ఆయన పొలం పక్కనే ఉన్నది. వాళ్ళ పొలాల నుంచి నీళ్లు సులభంగా ఇటు వస్తాయి అన్నారు. అలా శ్రీ స్వామి నాకు కౌలుకు పొలాన్ని ప్రసాదించారు. కరుణామయులైన వారికి నా మీద ఎంతటి ప్రేమ ఉందో కదా. పోస్టాఫీసులో శివలింగం అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. అతను శ్రీ స్వామి భక్తుడు. అతను ప్రతిరోజు పయ్యన్గోయిల్కు మెయిల్ తీసుకువెళ్లే సమయంలోనూ తిరిగి వచ్చేటప్పుడు రోజుకు 2 సార్లు శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడు. అతనికి చదువు రాదు, సంతకం పెట్టడం మాత్రమే తెలుసు. ప్రమోషన్ కోసం అతను కష్టపడి చదవడం నేర్చుకొని పరీక్షలు రాశాడు. తన ప్రమోషన్ గురించి శ్రీ స్వామికి విన్నవించుకున్నాడు. ఒకరోజు నేను శివలింగం గారు శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు
తపాలా శాఖకు సంబంధించిన సూపరింటెండెంట్ శ్రీ స్వామి దర్శనానికి వచ్చాడు. శ్రీ స్వామి అతనితో శివలింగం గురించి, మనవాడు మంచివాడయ్యా, అతనిని పాస్ చేయించు అన్నారు. సూపరింటెండెంట్ అతనికి ప్రమోషన్ వచ్చేలా చేశాడు. శ్రీ స్వామి కృప వలన శివలింగం గారికి ప్రమోషన్ లభించింది. శ్రీ స్వామికి పూజ చేసే సమయాలలో తెరవేయాలని, ఎవరినీ లోపలకు అనుమతించకూడదని కమిటీ వారు నిర్ణయించారు. ప్రతినిత్యం పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉన్న మాకు అది వర్తింపజేశారు. కానీ ప్రేమమూర్తులైన శ్రీ స్వామి అందుకు అంగీకరించక పూజా సమయంలో మమ్మల్ని అక్కడే ఉండనీయమని కమిటీని ఆదేశించారు. ఒకరోజు శ్రీ స్వామి టీ త్రాగుతున్న సమయంలో టీ కొద్దిగా చేతి మీద పడింది. అక్కడ చీమలు చేరి కుడుతున్నాయి. ఒక భక్తుడు శ్రీ స్వామికి ఆ విషయం చెప్పి చీమలను తన చేతితో తుడవబోయాడు. శ్రీ స్వామి వెంటనే, ముట్టుకోవద్దయ్యా, అక్కడ తీపి ఉన్నంత వరకు చీమలు ఉంటాయి, తర్వాత వాటంతట అవే పోతాయి అన్నారు. స్వామి, మరి అలా కుడుతుంటే బాధ కలుగుతుంది కదా మీకు అన్నాడు ఆ భక్తుడు. అవును, బాధ తెలుస్తుంది కాసేపు, ఏం చేస్తాం అన్నారు శ్రీ స్వామి. అలాగే ఇంకోసారి ఒక భక్తుడు శ్రీ స్వామిని, స్వామి, మీరెందుకు ఏమీ పట్టించుకోకుండా దేనితో సంబంధం లేనట్లుగా ఉంటారని అడిగాడు. శ్రీ స్వామి, అవునయ్యా, పుట్టామయ్యా, మరొక దానికి సిద్ధంగా ఉండవలసిందే కదా అన్నారు. ఒకసారి నేను మరో ముగ్గురితో కలిసి పర్వతమలైకి వెళ్ళాను. శిఖరం పైన ఉండే ఒక సాధువు శ్రీ స్వామి మహాత్ములు కారని, శ్రీ స్వామి కంటే తానే గొప్పవాడినని చెప్పనారంభించాడు. శ్రీ స్వామిని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా భరించలేని నేను అతని మాటలకు అడ్డు చెప్పడంతో నేనతనికి మర్యాద ఇవ్వడం లేదని కోపంతో నన్ను బెదిరించాడు. నేను అతని మాటలను లెక్క చేయలేదు. నాతో వచ్చిన ముగ్గురిని అతని మాటలు భయపెట్టాయి. ఆ సాధువు శ్రీ స్వామిని తూలనాడినందుకు ఇక నేనక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తిరిగి ప్రయాణమయ్యాను. మేము 1 కిలోమీటర్ దూరం నడిచేసరికి వర్షం మొదలైంది. వర్షం తగ్గే వరకు ఎక్కడైనా నిలబడాలన్నా అలాంటి ప్రదేశం ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేదు. నాతో వచ్చిన వారు నేనా సాధువును ఎదిరించి మాట్లాడిన ఫలితంగా ఇలా ఇబ్బంది పడవలసి వచ్చిందని నన్ను నిందించారు. శ్రీ స్వామి అనుగ్రహంతో మనకే ఇబ్బంది రాదని, శ్రీ స్వామి మనకే ఆపద రాకుండా కాపాడుతారని వారికి నచ్చచెప్పాను. వెంటనే వర్షం తగ్గి మేము శిఖరం దిగి పచ్చయమ్మన్ గుడి చేరే వరకు మా చుట్టుప్రక్కల ఫర్లాంగు దూరంలో వర్షం కురుస్తూనే ఉన్నా మా మీద ఒక్క చినుకు కూడా పడలేదు. మేము గుడి లోపల అడుగిడుతూనే కుండపోతగా వర్షం మొదలైంది. అంతా శ్రీ స్వామి కరుణ. ఆ తర్వాత శ్రీ స్వామిని నిందించిన ఆ సాధువును కొందరు దుండగులు కట్టివేసి అతని దగ్గర ఉన్న ధనమంతా దోచుకొని వెళ్ళిపోయారట. అతను శ్రీ స్వామిని నిందించినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని, తాను చాలా పశ్చాత్తాపపడుతున్నానని ఒకసారి వచ్చి తనను కలవవలసిందిగా నాకు కబురు పెట్టాడు. నాకు తిరిగి అతనిని కలవాలనిపించలేదు. నేను పర్వతమలై వెళ్ళినప్పుడల్లా అక్కడ శిఖరం వద్ద ఉన్న దొనలోని తీర్థం, బిల్వపత్రి తీసుకుని వచ్చి శ్రీ స్వామికి సమర్పించేవాడిని. శ్రీ స్వామి తీర్థం తీసుకొని బిల్వపత్రిని ప్రసాదంగా తినేవారు. భక్తులు తమకు సమర్పించిన ఫలపుష్పాదులను ఎవరినీ తీసుకొనిచ్చేవారు కాదు శ్రీ స్వామి. వాటిని తీసుకున్నవారు అవి సమర్పించిన భక్తుల కర్మఫలాలను అనుభవించవలసి వస్తుందని కాబోలు. ఒక వ్యక్తి అక్కడ ఉన్న ప్రసాదాలను తింటూ ఉండేవాడు. అతను నాకు కూడా వాటిలో నుంచి కొన్ని నేనొద్దంటున్నా బలవంతంగా ఇవ్వబోయాడు. అప్పుడు శ్రీ స్వామి అతనితో కోపంగా, వారి వారి కష్టాలను తీర్చుకోవడానికి వాటిని నాకు సమర్పిస్తారు. అలా ఇచ్చిన వాటిని తినడం ఇష్టం లేదంటున్నా
బలవంతంగా పెట్టడమెందుకు అన్నారు. శ్రీ స్వామికి ఒకసారి బాగా జలుబు చేసింది. దగ్గుతున్నారు కూడా. నేను వారితో లోపల ఉన్న కఫం బయటికి వస్తే కొద్దిగా హాయిగా ఉంటుందని అన్నాను. శ్రీస్వామి అవునయ్యా, తీసెయ్యాలయ్యా అన్నారు. వారు అక్కడే ఉన్న కాపలాదారు ఆర్ముగం వైపు చూసి నాకు దగ్గు వస్తున్నది అని చెప్పి దగ్గారు. ఆర్ముగం చేతులు పట్టగా దోసెడు కఫం వచ్చింది. ఇప్పుడు బాగైపోయిందయ్యా అన్నారు శ్రీస్వామి. తర్వాత దానిని ప్రసాదాల గదిలో వదిలి రమ్మన్నారు. ఆర్ముగం శ్రీస్వామి ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. ఇప్పటి వరకు శ్రీస్వామి ఆశీస్సులతోనే ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడైనా ఆదమరచి శ్రీస్వామిని ప్రార్థించకుండా ఏ పని చేసినా ఏవో ఆటంకాలు కలుగుతాయి. వెంటనే నాకు నేను చేసిన పొరపాటు గ్రహింపుకు వస్తుంది. వెంటనే వారిని ప్రార్థిస్తాను. వారి దయ వలన ఆటంకాలన్నీ సమసిపోయి ముందుకు పోగలుగుతాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.